గుహల్లో ఆకులు గడ్డలు తింటూ దీనికోసం జీవం కోసం తరతపడింది. ఇక్కడ మీకు అటుకులు పెట్టి పండ్లు ఇచ్చి ఫ్యాన్లు వేసి ఆయన నేనెవరో విచారించడానికి ఏం చేస్తున్నాను మీరు? ఇంకా దాంట్లో ఇది లేదే, అటుకులే పెడితే ఎట్లాగా పొంగల్ ఒక రోజన్నా పెట్టకూడదు ఆయన. ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పారావు ఇగో ఈయన చెప్తాడు, పొంగల్ ఒక రోజన్నా పెట్టకూడదు, రోజు ఈ అటుకులు ఈ అట్టి పండ్లేనా? వాళ్ళేమో అటుకులు లేవు, పండ్లు లేవు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేడు, ఫ్యాన్ లేదు, ఆ గుహలో చేరి వాళ్ళు ఈ నేనెవరు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇలాంటి విషయాలు వచ్చి సాధారణమైన విషయాలు వాళ్ళని పిచ్చి బట్టి ఆ పిచ్చిలో పడి ఎంత సంగతి కనుక్కున్నారు వాళ్ళు, ఎంత అద్భుతమైన సంగతి కనుక్కున్నారు చూడండి. ఈ సృష్టికి అంత ఆధారమైనటువంటి ఒక గొప్ప సత్యాన్ని మేము కనుక్కున్నాం. ఆ సత్యానికి పేరు లేదు, ఊరు లేదు, అది ఇక్కడుంది అక్కడుంది అంటే ఇందుకల అందు లేడని సందేహం కలదని భగవంతుడు చెప్పేస్తున్నాడు. అంతటా ఉన్నది, అంతటా ఉంటే ఎక్కడ కనపడడం లేదే మాకు అంటే నీకు బుద్ధి లేదు, కాబట్టి బుద్ధి తెలుసుకోవాలి, మీరు రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ రిపేర్ చేసుకుందానికి వాళ్ళు ఏమైనా దండాలు పడ్డారో అవన్నీ మీకు కూడా చెప్తున్నారు, కానీ మనం చేయలేకుండా ఉన్నాం. సరేనండి, ఎలాగైతే ఈ సంవత్సరం ఈ టెలిస్కోపులు చేయాలి, మీరు చేసి ఒకసారి మీ తలను ఆకాశం వైపు తిప్పి అక్కడ నక్షత్రాలు అవన్నీ లెక్క పెట్టాలి. మీ చుట్టూ ఎన్ని నక్షత్రాలు, అన్ని నక్షత్రాలు ఉండవు ఇక్కడ. మనకు కనపడే కొన్ని నక్షత్రాలు మన మిల్కీవే గెలాక్సీలే. మనకు కనపడే నక్షత్రాలు అమెరికా వాళ్ళకి కనపడవు, వాళ్ళు అవతల పక్క ఉన్నారు భూమికి, వాళ్ళ వ్యవహారం వేరే, మన వ్యవహారం వేరే. మనకి ఎన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కనుక్కోవాలి. మొట్టమొదటి సప్త ఋషులు కనుక్కోవాలి. సప్త ఋషులు అంటే కనుక్కున్నారు ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు చూడండి, సప్త ఋషులు అంటే 7 మంది. వాళ్ళని సులభంగా కనుక్కోవడం ఎలాగంటే వాళ్ళు మంచం కూడలాగా 4 ఉంటారు, ఒక దగ్గర మాత్రం తోకలాగా 3 చేస్తారు. 1, 2, 3 అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఇది ఈ 4 మంచం కోడలు ఒక కోడుకు పక్కన వస్తాయి, సులభంగా కనిపెట్టవచ్చు అంటే సప్తర్షి. మరి ఈ మధ్యలో ఉండే ఆయనే వశిష్ఠ మహర్షి, ఆయన పక్కనే ఆయన శ్రీమతి అరుంధతి ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు అరుంధతి నక్షత్ర దర్శనం చేస్తుంది. అది చూడండి, వీళ్ళ బాధపడలే అదేమో కనపడదు, మధ్యలో అది ఏముండదు. వశిష్ఠ నక్షత్రం మధ్యలో కనిపిస్తుంది, అంతవరకు చూస్తాడు, కానీ దాని పక్కనే ఉందే అరుంధతి చూడు అంటాడు ఆ బ్రాహ్మణుడు. వీడు చూశాడు, ఏం కనపడదంటే చూడని మళ్ళీ తంటాలు పెడతాడు. కాబట్టి వీడితో బాగా మనకి ఎందుకని బాబోయే కనపడి చాలా బాగా కనిపిస్తుందండి, సరే అప్పుడు వదిలిపెడతాడు ఆయన. ఇవన్నీ టెలిస్కోప్లో ఉంటుంది. ఈ టెలిస్కోప్ ఎట్లా చేయాలని కనుక్కోవాలి మీరు. 2 లెన్సులు కావాలి. ఆ 2 లెన్సులు ఈ కొసలో ఒకటి, ఈ కొసలో ఒకటి, మధ్య ట్యూబ్. ఆ ట్యూబ్ ఎటువంటిదంటే జారుడుగా ఉండాలి, అంటే ఒక ట్యూబ్ లైక్ ఒక ట్యూబ్ పెట్టాలి. పెట్టి ఆ దూరం సరిగ్గా ఫోకల్ లెంగ్త్ అంటారు, దాని ఫోకల్ లెంగ్త్ ఈ లెన్స్ ఫోకల్ లెంగ్త్ కలిసి చూడాలి. అది మొదటి చేసింది. తర్వాత దాని అంతా చాలా మార్పులు చేసి దాన్ని అంతా చాలా గొప్పగా తయారు చేశారు. మీకు అది చూపిస్తాను మీరు వేడే లోపల. అక్కడ ఉంది పైన, 3000 రూపాయలు పెట్టి కొన్నాను. అది పెద్దది కాదు, కానీ దాంట్లో వాడు రాయడమేమో చంద్రుడు కనిపిస్తాడు, జూపిటర్ కనిపిస్తాడు, జాగ్రత్తగా చూడండి అంటున్నాడు. మనం ప్రయత్నం చేద్దాం ఎక్కువ లోపల. ఎందుకంటే గెలీలియో జ్ఞాపకార్థం. గెలీలియో చేశాడు ఆ పని 400 సంవత్సరాల క్రితం. ఆయన మొట్టమొదటి భూమి తిరుగుతుందని కనుక్కున్నాడండి. ఎవరు ఈయన? అందరూ ఆ కాలంలో సూర్యుడు తిరుగుతున్నారని నమ్మేవాడు. ఇప్పుడు ఆ సూర్యుడేమో తూర్పును ఉదయిస్తున్నాడు, పశ్చిమాన అస్తమిస్తున్నాడు. ఇది అందరికీ కనిపిస్తుంది, కనిపించడం లేదా? కాబట్టి అందరూ ఆ మాట అనుకున్నారు. వాడు బైబిల్లోనే ఎక్కడ పుస్తకాలను రాసి పెట్టేస్తా. వాడు ఆ కాలంలో మతాధికారులందరూ చాలా బలవంతులు. ఇటలీలో వాళ్ళు ఈయనేమో టెలిస్కోప్లు చూస్తే ఇది సూర్యుడు తిరగడం లేదు, భూమి తిరుగుతుంది, గ్రహాలు తిరుగుతున్నాయనే విషయం చక్కగా ఆయనకు అవగాహన. కాబట్టి ఆ విషయం ఆయన ప్రకటన చేశాడు. కృష్ణుడు వాళ్ళ కోపం వచ్చింది. వీడియో రాగుడు మేము చెప్పేదానంతా కాదంటాడు, పైన కనిపిస్తూ
లేదా బుద్ధి లేని వాడు తూర్పును వచ్చి ఇట్లా పోతూ ఉండే సూర్యుడు కనిపిస్తుంటే ఆయన తిరగడం లేదు, భూమి తిరుగుతుందండి, పట్టండి వాడిని విచారణ పెట్టాలి కోర్టులో అని చెప్పని 700 కిలోమీటర్లు ఆయన ఉండే పీసా నగరమును ఈ రోము అక్కడికి ఒక ఎద్దుబండి లాంటి బండిలో పట్టుకొని తీసుకొస్తాడు. ఆయన 77 పోతుంది ముసలోడు అప్పటికి. అయినా కూడా వదిలిపెట్టకూడదు, వాడి దుర్మార్గుడుగా ఉన్నాడు వాడు. వచ్చి విచారం చేశాక, ఏమి చెప్పు, భూమి తిరుగుతుందా? లేదు బాబు, తిరగడం అంటే కానీ వదిలిపెట్టేట్టు లేరు వాడు. కానీ మాటలు ఏమైనా చెప్పవద్దు నువ్వు, అయినా తిరుగుతుంది, నేనేం చేసేది అంటాడు. సరే తీసుకెళ్ళి వీడిని హౌస్ అరెస్ట్లో పెట్టండి, వీడిని బయటికి పోనీ బాగా, ఇక్కడ దుర్మార్గ మాటలతో ప్రచారం చేస్తాడు అని జీవితం అంతా ప్రిజన్లో పెట్టారు. వెళ్ళేవి అసలు ఆయన కళ్ళు కనపడవు. వాళ్ళ బంధువురాలు కామంటే ఆమె చేత చదివించుకొని పుస్తకాలు రాసి రహస్యంగా వేరే దేశాలకు పంపిస్తాడు. వాడు దాన్ని ప్రచురించడం అలాంటి వ్యవహారం అన్నమాట. చిన్నప్పటి నుంచి అట్లాగే వ్యవహారం. ఆయన ఒక పెద్ద గుండు, ఒక చిన్న గుండు తీసుకొని, ఇనుప గుండు పైనుంచి కిందికి వేస్తే ఏది కిందికి వస్తుంది? ముందు పెద్దది వస్తుంది అని మామూలుగా అంటాం మనం. పెద్దది వస్తుందా, నిజమేనా అని వాళ్ళు ఆ పీసా నగరంలో ఉండే దాని మీదకి పోయి అక్కడ నుంచి వేసి చూశాడు. చూస్తే 2 ఒకేసారి వస్తున్నాయట. 2 ఒకేసారి వస్తాయి. అరిస్టాటిల్ ఆయన ఈ సిద్ధాంతం చెప్పుకున్నట్ట, పుస్తకాలు రాసుకున్నారట. వీడు కూడా లెక్చరర్ అక్కడ ఒక యూనివర్సిటీలో. వీడు చాలా మేధావిని, చిన్నప్పుడే ఇవన్నీ కనిపెట్టాడు అని చెప్పని అక్కడ లెక్చరర్ పదవి ఇచ్చారు. ఎప్పుడైతే అరిస్టాటిల్ చెప్పింది తప్పు అన్నాడో, అరిస్టాటిల్ అంతేనే వాడిని తప్పు అంటావా, వేళవా నీ ఉద్యోగం గుడింపో అన్నట్టు. అలాంటి ప్రమాదాలన్నీ ఎదుర్కొన్నాడు పాపం చిన్నప్పటి నుంచి. కానీ గొప్ప మేధావి. తర్వాతి కాలంలో ఆయన రాసిన పుస్తకాలు, ఆయన కనుక్కున్న ఈ ప్రకృతి సత్యాలు కొన్ని అవన్నీ కూడా గ్రంథస్థమై ఇప్పుడు ప్రతి పాఠశాలలో అవన్నీ నేర్పిస్తారు. ఈ సింపుల్ పెండలం, లోలక సిద్ధాంతం అవన్నీ చెప్తారు, చెప్పి గలీలియోని స్మరిస్తారు. కానీ ఆయన కాలంలో పాపం ఆయన చాలా అవసరపడి ఆఖరికి ఆ విధంగా జైల్లో చనిపోయాడు. తన ఇల్లే జైలుగా మారిపోయి. అలాంటి కథ అన్నమాట. అయినా ఇది ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటాడు. ఏదైనా ఒకటి చూసి ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే దాని నమూనా ఒకటి చేసి చూడు, ఒక ప్రయోగం చేసి చూడు, అప్పుడు ఏం జరుగుతుందో అదే నువ్వు ప్రయోగం చేసి చూడు, దాని రహస్యం ఇక్కడ నీకు తెలుస్తుంది అని తాను చేసి చూపిస్తాడు. అలాంటి ప్రయోగాలు చాలా వరకు. కాబట్టి తర్వాత కాలం వచ్చిన వాళ్ళందరూ ఆయనలాగానే ఈ ప్రయోగాత్మకంగా అన్నింటినీ ప్రకృతిలో జరిగే విశేషం అంతా పరిశీలించడం అంటే ఎక్స్పెరిమెంటల్ సైన్సెస్ అంటారు. అంటే ప్రయోగాత్మకంగా పరిశీలన చేసే శాస్త్రాలు, వాటికి ఆయన పునాది వేశాడు. కాబట్టి ఆయన గొప్పవాడు అంటారంటే ఇది ఒక గెలాక్సీ పెద్దదిగా చేస్తే బాగా కనిపిస్తుందని ఒక గెలాక్సీని పెద్దగా చేసి తీసుకొచ్చాము మీకోసం చూడండి. సంతాలు కలుపుతున్నాను. ఇది చూడండి, 7 నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి చూడు, గుంపులుగా ఉన్నాయి. ఇవి చూడండి, ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని గుంపులు, అవన్నీ ఒక్కొక్క గొప్ప గోళాలు అన్నమాట. మన సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు గొప్పమైనటువంటి గోళాలు. ఇసుకరేణుల్లాగా వెదజల్లినట్టుగా ఉంది ఆకాశం. ఇదంతా మీరే చేశారా? ఎవరు చేశారు ఇదంతా? ఆ చేసిన ఆయన ఎంత గొప్పవాడుగా ఉంటారు, ఎంత శక్తివంతుడు. మీరు అడిగితే ఒక సూర్యుడు కుటుంబం ఇస్తాడు కదా అలాంటి అడుగుతారా భగవంతుడు? నాకు వంకాయలు టెంకాయలు ఒక ఫ్లాట్ కావాలా, ఒక ఇల్లు కావాలా, ఏదండి కోరికలు? ఇలాంటి కోరికలు. అనే నాకు ఒక సూర్య కుటుంబం ఇస్తే పోయేది గ్రాంట్ అంటాడు. ఇది ఉన్నాయనుకో, ఇది ఒక్కొక్కటి నేను చూపించడం. గెలాక్సీ చూడు ఎలా ఉంది ఈ గెలాక్సీ, అంత ముద్దలుగా ఉంది. కానీ అంతా నక్షత్రాలు అవన్నీ అంత దగ్గరగా కనిపిస్తున్నాయి మనకు, అంత దూరంలో ఉన్నాం కాబట్టి. ఎలా ఉన్నాయి? నేను ఫోటోలు తీసి సాక్ష్యాధారాలు ఆ హబుల్ టెలిస్కోప్ పంపిస్తూ ఉంది నాకు. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కాపీ కొట్టి వస్తే అప్పుడు చెప్పాను, అయ్యా మేము ఇట్లాగా బ్రహ్మము అది ఇది నక్షత్రాలు అని మాట్లాడుకోవాలా, మాకు మంచి పుస్తకాలు లేవు ఇక్కడ, నువ్వు ఒక నక్షత్ర నక్షత్రాలు ఉండే పుస్తకాలు పంపించవా, నువ్వు అక్కడ దొరుకుతాయి అమెరికాలో అని అంటే ఈ పుస్తకం పంపించాను. ఇది 2000 రూపాయలు పుస్తకం.
ఇందు నిండా ఏ నక్షత్రాలు నక్షత్ర మండలాలు అన్ని ఫోటోలను తీసి ఈ పుస్తకంలో దాని వివరాలంతా రాసి ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటాయి ఇది ఈ ఫోటోలు దాని గురించి. ఈ గెలాక్సీలు మన మిల్కీవే గెలాక్సీ ఒక ఫోటో. ఓవైపు చూస్తే ఇలా కనిపిస్తుంది కదా, బ్రహ్మాండమైన ఫోటో తీసి ఈ పుస్తకంలో వేస్తాడు. ఈ పుస్తకం నిండా ఇట్లాంటివి మిల్కీవే గెలాక్సీ, హార్ట్ అది మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఇట్లా ఉంటుంది. అన్నీ 1, 2 కాదని బాబు. ఇది సంగతి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. బ్రహ్మం అంటే ఎంత పెద్దదో. ఇప్పుడు యూనివర్సులన్నీ కలిపి కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయని చెప్పాం. ఇదంతా కూడా మన విశ్వము అంటారు. విశ్వాంతరాళం అంటే ఇది. ప్రపంచం అంటే ఇదే. మన భూమి ఇది కనబడని, కంటికి కనబడిన ధూళి లాంటి భూమి ఉందే, అది చాలా గొప్పగా కనిపిస్తుంది మనకు. అంటే బావిలో కప్ప ఒకటి పోయి సముద్రపు కప్ప ఒకటి వచ్చి బావిలో పడిందట పొరపాటు. ఈ బావిలో ఉండే కప్ప అడిగిందట, ఎక్కడి నుంచి వచ్చావు? నేను సముద్రం నుంచి వచ్చాను. సముద్రమా? ఏమిటది? సముద్రం అంటే నేనేం చెప్పేది చాలా పెద్ద నీటి వ్యవహారం అది. అలాగా అంత పెద్దదా? ఇంత పెద్దది ఉంటుందా మీ సముద్రం అని ఆ కప్ప ఆ బావిలో ఒకవైపు నుంచి ఒకవైపు 2 సార్లు దూకింది. ఇంత పెద్దదా మీ సముద్రం? మరి ఎక్కడ బావి ఎక్కడ సముద్రం నీకు ఎట్ట చెప్పేది దాని సంగతి? పోనీ ఇంత పెద్దదా అని ఇంకొక 4 సార్లు దూకింది. అట్లే పోనీ ఇంత పెద్దదా ఉంటుందా మీ సముద్రం అని. ఏ బాబో నీకు చెప్పడం కష్టం అని. సముద్రం ఎక్కడ ఈ బావి? అయితే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా ఆ బావి కన్నా పెద్దది ఉండేదానికే లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ దీనికన్నా పెద్దది నాకు కనపడలేదు. అట్లా ఉన్నాం మనం. మన ప్రపంచము, మన అన్నారెడ్డి పోవడం, మన భూమి, మన ఇండియా అంతా కూడా ఒక నలుసులో కనపడిన, కంటికి కనపడిన నలుసులో ఎక్కడో ఉంది. ఈ పెద్ద మనిషి, ఈ ఇలా ఉండేటటువంటి మానవుడు నేను ఎంత గొప్పవాడిని అంటాడు. నేనే సామాన్యుడిని అంటాడు. వీడు బిచ్చం ఎత్తుకున్నా కూడా ఆ మాట అంటాడు. అడుక్కు తినేవాడు వస్తాడా? బిచ్చం పెట్టమని ఎవరే ఎంతసేపు కాకుండా నువ్వు కాకపోతే ఇంకొక ఇంటికి పోతాను నేను, ఎన్ని లేవు మాకు ఇళ్ళు అని దవాయించిపోతున్నాడు బిచ్చగాడు కూడా. ఆ అహం అనేది ఎంత పనిచేస్తుంది. ఆ అహం ప్రతివాడిని గొప్పగా భావిస్తుంది. 1000 రూపాయలు ఉండేవాడు గొప్పవాడే, 1,00,000 రూపాయలు ఉండేవాడు నేనేం సామాన్యుడు లక్షాధికారిని అంటాడు. ఇంకొక ఆయన మిలియనియర్ అంటాడు. ఇంకొక ఆయన నేను కోటీశ్వరుడు అంటాడు. ఇంకా 100 కోట్లు 1000 కోట్లు ఉండేవాళ్ళంతా ఉన్నారట. వాళ్ళందరూ నేనే సామాన్యుడు అని ప్రతివాడు అంటాడు. ఏమంటే వాడి కింది వాడితో పోల్చి చూస్తే వీడు చాలా గొప్పగా కనిపిస్తాడు. 1000 కోట్లు వాడు, ఈ 100 కోట్లు వాడిని చూస్తే ఇంతేనా 100 కోట్లు నన్ను 1000 కోట్లు అంటాడు కదా, న్యాయమే. కాబట్టి పైవాడు కింది వాడిని చూసి తను గొప్ప అనుకుంటాడు. కానీ కిందివాడు పైవాడిని చూసి ఏమనుకున్నాడు? బాబో నేను పనికిరాని వాడిని. నా దగ్గర కోటి, ఒక కోటి కూడా లేదు నాకు, కోటే లేదు వేసుకుందానికి. 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా 1000 కోట్లు వాడితో పోల్చి చూస్తే ఎప్పటికీ నేను ఎన్ని జన్మలకు ఆ డబ్బు సంపాదించగలను. కాబట్టి నేను ఇంకా 1 కోటి రూపాయలు సంపాదించకుండా నేను పోయేది ఎవడు వెంకటేశ్వర స్వామి కాడగొట్టుకుంటా. ఓ వెంకటేశ్వర స్వామి ఎట్టయినా నాకు నీ ఆస్తిలో కొద్దిగా బాగా నన్ను అక్కడ పిలుచుకుపోయాడు ఒక ఆయన, ఒక స్వాములు. ఇది నేను టీటీడీ వాళ్ళతో చెప్పి ఈ ఆత్మపరిశోధన వ్యవసాయం పెట్టిస్తాను తీసుకెళ్ళాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో ఆఫీసర్ తీసుకెళ్తే ఆయన చెప్పాట ఆయనకు అంతకుముందు మాట్లాడితే, అట్లాగే మేము ఏర్పాటు చేస్తాం దానికి ఏముంది అని చెప్పాను అన్నట్టు. పోయిన తర్వాత సంగతి చెప్పాను, ఇట్లా 7 రోజులు ఉండాలా, అందరూ అక్కడే వచ్చి అరటి పండ్లు, అటుకులు, పాలు, పండ్లు ఇవన్నీ తింటూ ఉండాలి. మరి ఈ విధంగా పొద్దున్న లేచి సాయం దాకా యోగాలు ధ్యానాలు చేయాలి. ఇది నేను ఇలా అనుకోలేదు. నేనేదో ఉపన్యాసం చెప్తారు మీరు పొద్దున సాయంత్రం గంట అని. నేను మా వాళ్ళే కొన్ని వేల మంది ఉన్నారు మా ఎంప్లాయీస్, ఒక సర్కులర్ పంపించేస్తే ఎక్కడో మీటింగ్ పెడదాం అనుకున్నాను. ఇదైతే మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. మా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మా టీటీడీలో ఉండే ఎంప్లాయీస్
ఓ వెంకటేశ్వర స్వామి, నువ్వే మా తల్లి తండ్రి అంతా, నీ ఆస్తిలో మాకు ఎంతెంత బాగా ఇస్తావో చెప్పు అని అంటారు. కానీ వీళ్ళు అట్టిపళ్ళు అటు తినేవాడు కాదు. నీకు వేరే ఏర్పాటు చేస్తాను, ఎక్కడో యోగా ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాంతరాలతో పోల్చి చూస్తే మన యొక్క జీవితము, మన ఆశలు, మన కోరికలు ఇవన్నీ ఎంత స్వల్పమో కొంచెం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మనం ప్రార్థన చేసేటటువంటి ఆత్మస్వరూపం ఎంత గొప్పదో చెప్పలేనంత గొప్పది. కాబట్టి ఆయన దగ్గరకు పోయి మనం ఈ ప్రశ్నలు, ఈ కోరికలు పెట్టుకోవడం అంతకన్నా తెలివి తక్కువతనం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అనే విషయం మనం గ్రహించాలి. అయితే ఏం చేయాలి మనం అంటే, మనం ఏం చేయకూడదు. ఆయన దగ్గరికి పోయి నమస్కారం చేసి, ఓ భగవంతుడా, మా సంగతి నీకు బాగా తెలుసు, నీకు తెలియని అంటే ఏం లేదు. కాబట్టి నాకు ఏది మంచిదో అది నీకు చెప్పు, నేను అడిగేదానికి కూడా నాకు బుద్ధి లేదు అని తెలుసుకున్నాను ఇప్పుడు. కాబట్టి నీవు సర్వాంతర్యామి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వ విజ్ఞానివి. కాబట్టి మాకేది మంచిదో అది నువ్వే చేయి అని చెప్పడం ఒక పద్ధతి. ఇంకా మంచి పద్ధతి ఏంటంటే, మాకు భగవంతుడా నువ్వే కావాలి, నాకు ఇంకేం వద్దు, నీకేం కావాలలా అడుగు ఇస్తాను అంటాడు ఆయన. నాకేం వద్దు బాబు, నువ్వే కావాలైతే. నువ్వు వస్తే నీతో పాటు నీదంతా నాకు వస్తుంది. చూడండి ఎంత ఆశ, ఈ ఆశ చూడండి ఎంత గొప్ప ఆశ. ఏం వద్దు అంటే ఈయన పెద్ద సన్యాసి, ఈయన ఏం వద్దు అంటున్నాడు, అంత నిరాశాపరుడు అంటే. ఈ నిరాశాపరుడు చూడండి, ఏం వద్దు ఆయన, ఏం వద్దు నాకు, కానీ నువ్వే కావాలి. అంటే ప్లాన్ ఏమిటంటే, ఆయన వస్తే ఆయనతో పాటు అంతా వచ్చేస్తుంది కదా, ఇక మళ్ళీ మనం కోరడం ఎందుకు. అదే చెప్పేవాడు రామకృష్ణ పరమహంస. ఒక మామిడి తోట యజమాని ఫ్రెండ్, ఇప్పుడు నీకు మామిడికాయలు కావాలంటే ఎన్ని కావాలి నీకు, ఆయన డియర్ ఫ్రెండ్, నువ్వు కావాలంటే ఎక్కడ తీసుకోవాలి అని అంటాడు.